ఇలా నేను సవాల్ విసురుతున్నావు భయ్, నువ్వు అన్నావు కదా డ్రగ్స్ అని కేటీఆర్ గారిని. రా, కేటీఆర్ గారు టెస్ట్కి రావడానికి సిద్ధంగా ఉన్నారు, టైం డేట్ ఫిక్స్ చేయి. ఇలా నువ్వు, బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు ముగ్గురు పోయి ఇలా డ్రగ్స్ టెస్ట్ ఇద్దాం దాండి. ఎవరు డ్రగ్స్ తీసుకుర్రో మేము మనకు తెలిసిపోతుంది కదా ప్రజలకి. ఇలా మేము కూడా అనొచ్చు కదా బండి సంజయ్ గారు, ఇలా తంబాకు తినుకుంటూ దాంట్లో డ్రగ్స్ మిక్స్ చేసుకుని తంబాకు తింటేనే మీకు ఎంటికలని ఊసిపోయిన సైడ్ ఎఫెక్ట్ కి గుండు అందుకే అయినరని నేను కూడా అనుకుంటున్నాను. మరి మీకు కూడా డ్రగ్స్ టెస్ట్ ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి బండి సంజయ్ గారు. మీకు కూడా ఇలా మాట్లాడుకునేది నోటికొచ్చినట్టు మీరు మాట్లాడితే నోటికొచ్చినట్టు మేము మాట్లాడలేమా? మాకు రాదా? మాకు చేత కాదా? ఇలా డ్రగ్స్ టెస్ట్కి రాని మరి సిద్ధంగా ఉన్నారు మేము కూడా. అసలు ఇలా టాపిక్ ఏంది కరీంనగర్ పట్టణంలో? ఇలా మీరు ఇలా సిగ్గుపడాలి బండి సంజయ్ గారు అని నేను అంటా ఉన్నాను. ఇలా ఏం మాట్లాడుతుంది బండి సంజయ్ గారు? మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు ఏం మాట్లాడిండు? అసలు హోమ్ మినిస్టర్గా నాకేం సంబంధము? ఇవాళ ఇక్కడ ఉన్న కౌశిక్ రెడ్డి గారు ఏదేదో మాట్లాడిపోతుండు, బీఆర్ఎస్ పార్టీ బురద చల్లిపోతుంది. అంటే తెలంగాణ రాష్ట్రం అనేది భారతదేశంలో లేదా? తెలంగాణ రాష్ట్రం ఏమైనా శ్రీలంకలో ఉందా, బంగ్లాదేశ్ ఉందా, పాకిస్తాన్ ఉందా? ఏడున్న తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో లేదా? ఈ భారతదేశానికి బండి సంజయ్ గారు హోమ్ మినిస్టర్ కాదా? సహాయ శాఖ హోమ్ మినిస్టర్ కాదా? ఈ తెలంగాణలో ఈ బాధ్యత ఇలా కరీంనగర్ పట్టణంలో మీ ఆఫీస్ నుంచి కూతవేట దూరం నుంచి ఇలా ఇన్సిడెంట్ అయితే ఈ బండి సంజయ్ గారి బాధ్యత కాదా? నాకేం సంబంధం అంటావు? నీకు సంబంధం లేదా? అసలు బాధ్యత కలగ ఒక ఫెయిలియర్, యు ఆర్ అ ఫెయిలియర్ హోమ్ మినిస్టర్ ఆఫ్ కరీంనగర్ పార్లమెంట్ అంటున్నా నేను.